నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వైసీపీకి సిపాయిల వైసీపీ అధిష్టానానికి విధేయునిగా ఉండి కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా మూడవసారి వైసీపీ జెండాను ఎగరవేస్తామని డాక్టర్ బత్తల హరిప్రసాద్ పేర్కొన్నారు. మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మా కదిరి నియోజకవర్గం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు నిర్ణయించిన మన కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బూల్ గారిని మేము నాయకులుగా కాకుండా కార్యకర్తలుగా ఇష్టపడి నిలబడి మొత్తం ఇక్కడ వచ్చే రానున్న 2024 సార్వత్రిక ఎలక్షన్లలో మేము కదిరిలో వైఎస్ఆర్సీపీ జెండాని మేము తిరిగి మళ్ళీ గెలిపిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మొత్తం అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ రోజు మా స్వగ్రానికి వచ్చి ఇక్కడ మా యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని నింపారు. రాబోయేటటువంటి ఎలక్షన్లలో అధిష్టానం గౌరవనీయులైనటువంటి పూజ్యులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం తరఫున ఒక అభ్యర్థిని ప్రకటించాము. ఆ అభ్యర్థికి మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే మేము ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మా ఇంటికి రావడం, దాంతో పాటు కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు నిజంగా పేరు పేరిన వారికి నమస్కరించుకుంటూ ఈ రోజు నిజంగా చాలా ఓపికంగా మా యొక్క కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కూడా దాదాపుగా 2 గంటల నుంచి ఇక్కడికి వచ్చి సమన్వయం పాటించి ఎవరే గాని కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు కూడా ఇక్కడ నుండి వెళ్లకుండా నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వచ్చేంత వరకు కూడా ఓపికగా ఉండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ గారికి అమ్మ యొక్క కార్యకర్తలకి లీడర్లకు అందరికి కూడా ఆయన పరిచయం చేసి మీరు ఖచ్చితంగా ఈయన యొక్క విజయానికి మీరు ఖచ్చితంగా తోడ్పడాలని చెప్పి ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే విధంగా మేము అందరము సమిష్టిగా మా యొక్క లీడర్లు అందరం కూడా మేము ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని మేము పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముందుకు నడిచి ఖచ్చితంగా హ్యాట్రిక్ రూపంలో ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేయడానికి మీ తరఫున, మీ యొక్క కృషి తరఫున, మా అందరి కృషి తరఫున ఇక్కడ కదిరిలో వైఎస్ఆర్ జెండా వేస్తామని మనోధైర్యం ఈ రోజు వచ్చింది. కాబట్టి ఈ రోజు ప్రతినిత్యం చెప్తున్నాం, ఖచ్చితంగా మనం కదిరిలో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం, హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గారి స్వగ్రామంలో ఇచ్చేసిన సందర్భంగా మేమందరం సాధారణంగా ఆయనకి స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కదిరి నియోజకవర్గంలో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా ఏదైతే పేద ప్రజల గుండె చప్పుడు ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంక్షేమ విప్లవాన్ని, సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను నేనున్నానంటూ అత్తుకొని మాకు అండగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా, కులం లేదు పార్టీ లేదు అనేటటువంటి విధంగా ఈరోజు సంక్షేమ విప్లవాన్ని సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి విడుదల తెలుస్తూ కదిరి నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని 2024లో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ రెపరెపలాడించడానికి మేమందరం సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు
మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి మన పెద్ద ఆయనగా పిలిచేటటువంటి మన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారు మన బత్తల హరి వాళ్ళ స్వగృహానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సందేశాన్ని నింపారు, ఒక మంచి ధైర్యాన్ని నింపారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఒక మైనార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ప్రకటించారు. ఈసారి అందరూ కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని తెలియజేశారు. అంతేకాకుండా బత్తల హరి గారికి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మంచి భరోసానిచ్చి పార్టీ ఖచ్చితంగా మీరు ముందుండి గెలిపించాలని మన బత్తల హరిప్రసాద్ సార్ గారికి, మన అదేవిధంగా బత్తల వెంకటరమణ సార్ గారికి ఇద్దరికి కూడా తెలియజేశారు. కాబట్టి మొత్తం కార్యకర్తలు, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండాను మన కదిరిలో నిలబెట్టి మక్కుల్ని ఎమ్మెల్యేగా గెలిపించి, అదే విధంగా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నారు.